సమోసా తింటావా శిరీష? నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా తమిళ్లోనో మలయాళంలోనో తెలుగు డబ్బింగ్ అయ్యి వచ్చుంటే ఓటీటీలో ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లో సగం మంది చూసుండేవారు. తెలుగు అండర్ రేటెడ్ మూవీస్ పార్ట్ 3. ఏ హర్రర్ మూవీ వచ్చినా అది కామెడీ మూవీయేలే అని అనుకునే రోజుల్లో భయపెట్టి మరీ హిట్ కొట్టిన సినిమా మసూద. అందులో హీరో తిరువీర్. ఈమె ఎవరో గుర్తుపెట్టారా? అదేనండి మన పుష్పరాజ్ కూతురు. ఈమె హీరోయిన్ గా చేసిన ఫస్ట్ సినిమా. తెలుగు సినిమాలన్నిటికీ ప్యారడీకి వచ్చిన మూవీ కొబ్బరి మట్ట. ఈ సినిమాకి డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటారు అందరూ, కానీ కాదు. ఈ సినిమా డైరెక్టర్ రూపక్. 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమా చూశారు కదా, అందులోని హీరోనే ఈ సినిమా ప్రొడ్యూసర్. వీళ్ళందరూ కలిసి తీసిన తెలంగాణ రూటెడ్ మూవీ పరేషాన్. మీరు ఈ మూవీ చూడటం స్టార్ట్ చేసిన కాడి నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఈ మూవీని రియల్ పీపుల్ తో రియల్ లొకేషన్ లో చాలా రియలిస్టిక్ గా తీశారు. అందుకే మీరు ఈ మూవీ చూస్తున్నంతసేపు చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు. ఈ మూవీ ఐజాక్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతని పేరెంట్స్, ప్రేమించిన అమ్మాయి, ఫ్రెండ్స్ వీళ్ళందరి మూలాన అతనికి వచ్చిన ఇబ్బందులే ఈ సినిమా కథ. అద్దైజాకు మీ ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టుకునేరు, బతుకమ్మ కూడా ఆడినేరు. మా డాడీ మంచోడే, నువ్వు అసలు ఏం పట్టించుకోకు. లబ్డి కొడుక ఎవరితో నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు? ఏం లేదు డాడీ. శిరీషనా? శిరీష కాదు డాడీ, సాల్వ్ అమ్మో ఏమో అవుతుంది, పోదాందా. ఎవరా పట్టబట్టారు కావాలా? ఈ లబ్డి కొడుకు నార్మల్గా ఏ సినిమాలో అయినా మ్యూజిక్ బాగుంటుంది, కానీ ఈ సినిమాలో మ్యూజిక్తో పాటు సౌండ్ డిజైనింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సినిమా సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూర్చొని చూడండి, పగలబడి నవ్వుతారు.